దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మీకు ఒక విషయం తెలియపరచాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే, దేవుడు కయ్యూనుతో మాట్లాడినప్పుడు కయ్యూను దేవుని మీద కోపం తగ్గించుకోకుండా, తన సహోదరుని మీద పగ వదులుకోకుండా, హేబేలు అనబడుతున్న వ్యక్తి గొర్రెలు గాయటానికి పొలానికి వెళితే, హేబేలు దగ్గరికి వెళ్ళినటువంటి కయ్యూను మాట మాట్లాడుకొని హేబేలును చంపేస్తాడు కయ్యూను. అలా చనిపోయిన తర్వాత దేవుడు కయ్యూనును వెతుకులాడుతూ వస్తూ, కయ్యూను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడని దేవుడు కయ్యూనుతో మాట్లాడతాడు. అప్పుడు కయ్యూను అంటాడు, నేను నా తమ్మునికి నేనేమన్నా కావలివాడినా, నువ్వు నన్ను అడుగుతున్నావని చెప్పి కయ్యూను దేవునితో ధిక్కారంగా మాట్లాడితే, అప్పుడు దేవుడు కయ్యూనుతో తన సహోదరుని రక్తం ఏమని మొరపెట్టిందో మాట్లాడతాడు. అక్కడ అంటాడు, ఆదికాండము 4వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. అంటే హేబేలు యొక్క రక్తమట కయ్యూని మీద ప్రతీకారం కోరుకోవాలని దేవునికి మొరపెడుతుంది. నా అన్న నేను నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా భక్తి చేసిన కారణాన్ని బట్టి నా సహోదరుడు నన్ను చంపేశాడు. అందుకు ప్రతిగా నా సహోదరుని యొక్క రక్తాన్ని కూడా చూడాలి నువ్వు. అతడు కూడా చనిపోవాలి, అతడు బ్రతకకూడదు, అతడు నరహత్య చేశాడని చెప్పి హేబేలు యొక్క రక్తము కయ్యూను మీద ప్రతీకారం కోరుకుంటుంది. ఈరోజు కూడా ఒక విషయాన్ని మీకు తెలియపరచాలి. యేసు ప్రభుల వారు కూడా ఏ నేరం చెయ్యకపోయినా, ఏ తప్పు చెయ్యకపోయినా, యేసు ప్రభుల వారి మీద 7 నేరాలు మోపి, నిందలు మోపి, నిందించి, అవమానపరిచి సిలువకు అప్పగిస్తారు. సిలువకు అప్పగించిన తర్వాత యేసు ప్రభుల వారిని సిలువ వేస్తూ, సంహరిస్తూ, ఏదో ఒక దేశద్రోహినో, సంఘ విద్రోహ శక్తినో అతముందిస్తున్నట్లుగా వాళ్ళు కేకలు వేస్తా ఉంటే, అదంతా చూస్తున్నటువంటి యేసు ప్రభుల వారు తండ్రితో ఈ రీతిగా మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 వచనంలో అంటాడు, మనమట క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకును హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మనము వచ్చి ఉన్నామన్నాడు. ఇప్పుడు ఆ ప్రోక్షణ రక్తము హేబేలు కంటే శ్రేష్టంగా పలుకుతుంది. ఏమనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పేసి యేసు రక్తము మొరపెడతా ఉంది తండ్రి అయిన దేవునికి. హేబేలు రక్తమేమో ప్రతీకారం కోరుకుంటే, యేసు రక్తమేమో క్షమించు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించయ్యా అని చెప్పి తండ్రిని వేడుకుంటుంది యేసు రక్తం. అంటే హేబేలు రక్తానికి యేసు రక్తానికి ఉన్న వ్యత్యాసం. కొత్త నిబంధనలో మనం ఏ రక్తం క్రిందకు వచ్చామంటే యేసు రక్తము క్రిందకు, క్షమించేటువంటి యేసు రక్తం క్రిందకు మనం వచ్చాం కనుక ఇప్పుడు మన పాపము క్షమించబడాలంటే యేసు రక్తము, ప్రోక్షించబడిన యేసు రక్తము క్రిందకు రావాలి. యేసు క్రీస్తు రక్తం దగ్గరకు రావాలంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం 7వ వచనంలో అంటాడు, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అంటాడు అక్కడ. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఆయన ఎప్పుడైతే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం, ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనమును కూడా వెలుగులో నడిస్తే, చీకటి అనబడుతున్న లోకములో నుండి వేరు చేయబడితే, ఆయనను మనం వెంబడించగలిగితే, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, మనల్ని క్షమిస్తుంది, మన పాపాన్ని క్షమిస్తుంది, మన దోషాన్ని క్షమిస్తుంది. గనుక హేబేలు రక్తములాగా యేసు రక్తము ప్రతీకారం కోరడం లేదు. హేబేలు కూడా ఏ పాపము చేయకుండా చనిపోయాడు, చంపబడ్డాడు. అదే సమయంలో యేసు ప్రభుల వారు కూడా ఏ పాపము చేయకుండానే నిందించబడి, అవమానపరచబడి చంపబడ్డటువంటి యేసు ప్రభుల వారు తండ్రిని అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించయ్యా.
అంటే మన పాపము క్షమించబడాలంటే మనం యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలా, యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడాలా, యేసుక్రీస్తు రక్తము చేత మనము దేవునికి మనము సొత్తుగా మార్చబడాలా. అలా మనము మార్చబడాలంటే యేసు ప్రభుల వారు వెలుగులో నడిచిన ప్రకారము, వెలుగై ఉన్న ప్రకారము మనమును కూడా వెలుగులో నడవగలిగితే, లోకము చీకటితో నిండిపోయింది. లోకము చీకటితో నిండిపోయినటువంటి లోకములో నుండి మనం వేరు చేయబడి వెలుగులో మనం నడవగలిగితే ఆయనతో ఒక అన్యోన్య సహవాసము, విడదీయరాని మరలా చీకటిలోనికి పోకుండా. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవునికి సొత్తయిన ప్రజలై ఉన్నారంటాడు. అంటే మనం ఎప్పుడైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వస్తామో, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో ఎప్పుడైతే నడిపించబడతామో, మనలో చీకటి లేకుండా, అంధకార క్రియలు లేకుండా, లోకము లేకుండా, పాపము లేకుండా పరిశుద్ధంగా మనం జీవించగలిగితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. గనుక ఏబేలు రక్తములాగా యేసు రక్తము ప్రతీకారం కోరడం లేదు. యేసు రక్తం ఇప్పటికీ కూడా మనకు అందుబాటులోనే ఉంది. మనలను శుద్ధి చేయటానికి, పరిశుద్ధపరచడానికి, మనలను తనకు సొత్తుగా చేసుకోవడానికి అందుబాటులోనే ఉంది. ఇంకొక మాట అంటాడు, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 అంటాడు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును అంటాడు అక్కడ. అంటే ఎవరైతే విధేయులవుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారికి విధేయులవుతారో, ఆత్మ వలన శుద్ధీకరించబడడానికి ఎవరైతే కోరుకుంటారో వారి మీద యేసు రక్తము ప్రోక్షించబడుతుంది, వారిని పవిత్రులుగా మారుస్తుంది. వారి పాపములు మరి ఎన్నటికీ కూడా జ్ఞాపకం రాకుండా దేవుడు సముద్ర గాధంలో వేస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. గనుక యేసు రక్తము మనలను ప్రతీకారం కోరడం లేదు. ఇప్పటికీ కూడా మనకు అవకాశం ఉంది. మన పాపాలు శుద్ధి చేసుకోవడానికి, మనం పరిశుద్ధపరచబడడానికి, దేవునికి సంపూర్ణంగా సొత్తుగా మార్చబడడానికి. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదు గనుక. అది ఎడ్ల యొక్కయో, మేకల యొక్కయో, కోడెల యొక్కయో రక్తము కాకుండా పవిత్రుడైన యేసు రక్తము మనలను పవిత్రులుగాను, మన శరీరమును మాత్రమే కాకుండా, శరీర మాలిన్యమును మాత్రమే కాకుండా, మన హృదయ అంతరంగాన్ని, మన మనస్సాక్షిని కూడా ఎంతో శుద్ధి చేసి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి, నిర్జీవ క్రియలను విడవడానికి, మనస్సాక్షిని శుద్ధి చేయడానికి యేసు రక్తము ఉపయోగపడుతుంది కనుక ఆ ప్రభువును మనము, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆ ప్రభు రక్తము చేత మనం కడగబడితే తప్పనిసరిగా మన పాపానికి విడుదల, విమోచన దొరుకుతుంది. తద్వారా మనకు నిత్య జీవం దొరుకుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.